సార్ ఇంకా వారంటీ కూడా అయిపోలేదు సార్, నేను 1 ఇయర్ కూడా అవ్వలేదు ఇంకా కొని. 1 ఇయర్ కాకముందే ఇంత ప్రాబ్లం వస్తే ఇంకా 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ అయిన వాళ్ళకి ఇంకెట్లుంటుంది సార్, అర్థం కావట్లేదు నాకు. కాదండి మేమేం చేస్తామని మీరంటే మరి నేనేం చేయాలండి? కొనుక్కున్న పాపానికి నేను దాన్ని అట్లనే పెట్టుకుని కూర్చోలేను కదా. హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఒక లాంగ్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది. సారీ చెప్తున్నా దానికోసం నేను. ఎందుకంటే నేను యూఎస్ వెళ్ళడం, మళ్ళీ రావడం, అక్కడే పాప పుట్టడం, ఆ పాపతో బిజీ అయిపోవడం, ఇవన్నీ అయిపోయాయి. అప్పుడప్పుడు మా డాలర్ గాడు వీడియోస్లో కూడా కనిపిస్తుంటాడు, షార్ట్స్లో. ఎక్కువ షార్ట్సే చేస్తున్నాను ఎందుకంటే లాంగ్ వీడియో చేయడానికి అస్సలు టైం ఉండట్లేదు. ఒకవేళ వీడియో తీసుకున్నా కూడా దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేసేంత టైం కూడా దొరకట్లేదు అనమాట. ఒకవేళ నాకు ఇక్కడి నుంచి టైం దొరికితే మాత్రం జెన్యున్గా నేను లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ ఈ విషయం అయితే నన్ను అందరూ క్షమించి నన్ను ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అదే ఈరోజు వీడియో ఏంటంటే, ఒక చెత్త ఏసీ వల్ల నేను ఇప్పటికీ ఇంకా సఫర్ అవుతూనే ఉన్నాను. గ్యాస్ లీక్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మేము ఆ ఏసీ కొని 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ ఇంకా అవ్వలేదు. May 31 లాస్ట్ 2024లో కొన్నాము. ఈరోజు నేను ఏప్రిల్లో ఇది షూట్ తీస్తున్నాను. ఇంకా కూడా నాకు ఆల్రెడీ ఒక 20-25 డేస్, నియర్లీ 1 మంత్ అనుకోండి, 1 మంత్ నుంచి ఆ ఏసీకి పని చేయట్లేదని చెప్పేసి నేను కస్టమర్ సర్వీస్ వాళ్ళకి నియర్లీ ఒక 15 టైమ్స్ కాల్ చేసి ఉంటాను. కానీ ఇప్పటివరకు నాకు ఒక్కసారి కూడా సొల్యూషన్ అనేది దొరకలేదు. ఒక ఏజెంట్ ఒక 1 వీక్ బ్యాక్ వచ్చాడనమాట మా ఇంటికి. వచ్చి ఏసీ చెక్ చేసేసి, మనకి ఫ్యాన్ ఏదైతే ఉంటుంది కదా అవుట్డోర్ పార్ట్, అక్కడ చెక్ చేసి గ్యాస్ లీక్ ఉంది అని చెప్పారు. వెంటనే గ్యాస్ ఫిలప్ చేసి క్లీన్ చేసేసి అదంతా సర్వీస్ చేయాలి. అసలైతే అతను వచ్చింది ఏజెంటే, అంటే కస్టమర్ సర్వీస్ సర్వీస్ చేసే అతనే. కానీ అతను వచ్చి ఓన్లీ చూసేసి గ్యాస్ లీక్ ఉంది మేడం అని నాకు ఒక ఫోటో చూపించేసేసి అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు, అతను దాదాపు వెళ్ళిపోయి ఒక 1 వీక్ పైనే అయిపోయింది. ఇప్పటి వరకు అతని దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అతని నంబర్ ఉంది నా దగ్గర. నేను ఎన్నోసార్లు కాల్ చేస్తున్నాను. ఆ కాల్ చేసి నాకు విసుగు వచ్చింది. ఇంకా నేను వదిలేశాను. దాని తర్వాత అతనికి కాల్ చేస్తే లాస్ట్ టైం ఇంకా ప్లీజ్ అని బ్రతిమలాడితే అతను ఒక నంబర్ ఇచ్చాడు, సంతోష్ అని ఇంకొక నంబర్ ఇచ్చాడు. అతనికి కాల్ చేశాను. అతనికి కాల్ చేసి విసిగిపోయాను. ఇది సెకండ్ నంబర్ కదా. థర్డ్ నెంబర్ ఏమైందంటే మళ్ళీ కస్టమర్ సర్వీస్ వాళ్ళకి కాల్ చేశాను. మీరు కడుపుకు అన్నం తింటుంటే రిపేర్ చేసే వాళ్ళని పంపించండి అని గట్టిగా మాట్లాడిన తర్వాత వాళ్ళు హైయర్ అథారిటీకి కాల్ చేసాము, ఇచ్చేసాము అని చెప్పేసి హైయర్ అథారిటీకి కాల్ అనేది ఫార్వర్డ్ చేశారు. ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళు నాకు ఇంకొక ఏజెంట్, ఎవరైతే మా ఏరియాకు ఉన్న కొంతమందిని వాళ్ళు తీసుకుంటారు కదా, అట్లా తీసుకున్న మేనేజర్ని ఎవరినో కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసిన తర్వాత అతని నంబర్ కూడా నాకు ఇచ్చారు. అతనికి నేను గత 3 డేస్గా కాల్ చేస్తున్నాను. 3 డేస్ నుంచి కాల్ చేస్తుంటే, నేను కాల్ చేయడం అతను ఐ విల్ కాల్ యూ లేటర్ అని మెసేజ్ పెట్టడం, నేను కాల్ చేయడం అతను ఐ విల్ కాల్ యూ లేటర్ అని మెసేజ్ పెట్టడం. 3 డేస్ నుంచి ఇదే జరుగుతుంది. ఒక్కసారి నా ఫోన్ ఆన్సర్ చేశాడు అతను. ఇప్పటివరకు మళ్ళీ ఎప్పుడు చూసినా అదే మెసేజ్, ఐ విల్ కాల్ యూ లేటర్. ఇంకా కూడా నేను వెయిట్ చేస్తున్నా ఎవరైనా వస్తారని. ఈరోజు మార్నింగ్ ఏమైంది, మార్నింగ్ ఒక అతను కాల్ చేశాడు. నేను ఏసీ దగ్గర నుంచి మాట్లాడుతున్నా నేను అని చెప్పేసి ఒక అతను కాల్ చేస్తే అవునా అండి, సరే రండి, ఎన్నింటికి వస్తారు ఏంటి అని అడిగాను. ఇక్కడే ఉన్నాను, నియర్ బైలో ఉన్నాను, ఐ కమ్ అరౌండ్ అని సో టైం చెప్పాడు. ఓకేనండి అని. ఏం ప్రాబ్లం ఉంది మేడం అని అడిగాను. గ్యాస్ లీక్ ఉందండి అని చెప్పాను. గ్యాస్ లీక్ ఉంది అంటే మీ ఇంటికి ఎవరైనా వచ్చారా మరి అని అడిగారు. వచ్చారు, 1 వీక్ బ్యాక్ వచ్చి ఒకసారి చెక్ చేసి గ్యాస్ లీక్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు అని చెప్పాను నేను. అంతే. అవునా మేడం, నేను మా మేనేజర్కి కాల్ చేసి మళ్ళీ మీకు చేస్తాను. 2 మినిట్స్ వెయిట్ చేయండి. అప్పటికి కాల్లో మాట్లాడుతూనే ఉన్నా. ఆగండి, లెట్ మీ టెల్ యూ, నేను చెప్పేది 1 నిమిషం వినండి, దాని తర్వాత మీరు మేనేజర్కైనా చేయండి, ఇంకా హైయర్ అథారిటీకి ఎవరికైనా కాల్ చేయండి అని చెప్తూనే ఉన్నాను. లేదు మేడం, ఏజెంట్ మీ ఇంటికి వచ్చారు కాబట్టి నేను ఒకసారి మా మేనేజర్కి కనుక్కొని మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పాను. ఓకే అని పెట్టేశాను. ఇప్పుడు మధ్యాహ్నం 3 o'clock అవుతుంది. ఇప్పటి వరకు కూడా కాల్ చేయలేదు. ఇందాక జస్ట్ కాల్ వచ్చింది. ఆ కాల్ నేను ఏం మాట్లాడాను అనేది ఇక్కడ మీకు నేను అటాచ్ చేస్తాను.
హలో. మార్నింగ్ కాల్ చేశారు కదండి ఏసీ గురించి. యా అవునండి, అవును ఇక్కడే అండి. మీరు వస్తున్నానని కాల్ చేశారు కదా సార్. సార్ నేను ఒక 15 డేస్ నుంచి ఫోన్ చేస్తున్నానండి. 15 డేస్ నుంచి మాట్లాడుతున్నాను. అసలు ఎక్కడ సరిగ్గా రెస్పాన్స్ లేదండి. ఒక అతను వచ్చాడండి. అతను చూసేసి గ్యాస్ లీక్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయాడు. మీరు వేరే వాళ్ళు వేరే అయితే నేనేం చేస్తానండి. కంపెనీకి నేను 15 టైమ్స్ కాల్ చేశాను సార్ ఇప్పటివరకు. కావాలంటే మీరు అడగండి ఎన్నిసార్లు నా కంప్లైంట్ వెళ్ళిందో. మీరు ఒక్కసారి అడగండి సార్. కాదండి, మేమేం చేస్తామని మీరంటే మరి నేనేం చేయాలండి? కొనుక్కున్న పాపానికి నేను దాన్ని అట్లనే పెట్టుకుని కూర్చోలేను కదా సార్. ఇంకా వారంటీ కూడా అయిపోలేదు సార్. నేను 1 ఇయర్ కూడా అవ్వలేదు ఇంకా కొని. 1 ఇయర్ కాకముందే ఇంత ప్రాబ్లం వస్తే ఇంకా 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ అయిన వాళ్ళకి ఇంకెట్లుంటుంది సార్? అర్థం కావట్లేదు నాకు. మా ఇంట్లో ఇంకా వేరే 2 ఏసీస్ ఉన్నాయండి. అవి అసలు ఇప్పటివరకు ప్రాబ్లం రాలేదు. అయినా ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే వితిన్ 24 అవర్స్ ఏజెంట్ రావాలి కదండి, కస్టమర్ సర్వీస్ వాళ్ళు. ఇప్పటివరకు రాకపోవడం ఏంటండి నాకు అర్థం కాదు అసలుకి. ఇప్పటికీ నేను ఒక 4-5 మెంబర్స్కి కాల్ చేశాను. 4-5 నంబర్స్కి వాళ్ళు నాకు కాల్ చేయడం, నేను ఇలా విషయం చెప్పడం, వాళ్ళు పెట్టేయడం, తర్వాత ఫోన్ చేస్తా అనడం. ఇప్పటివరకు మళ్ళీ కాల్ రాలేదండి. నేను అట్లా ఎంతోమందికి కాల్ చేస్తున్నాను సార్. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ రండి. నేను చిన్న పాపతో ఉన్నానండి. ఇంత ఎండలకి తను తట్టుకోలేకపోతుంది. ఇక్కడ ఇబ్బంది అవుతుంది చాలా. హలో, అదే సార్ కొంచెం తొందరగా రమ్మని చెప్తున్నాను సార్. అంటే మీరు ఎవరికో ఫోన్ చేయాల్సిన అవసరం లేదు సార్. నేను కంప్లైంట్ రేస్ చేశాను. కావాలంటే వాట్సాప్లో చాట్ కూడా ఉంది. నేను మీకు కంప్లైంట్ నెంబర్ అవన్నీ కూడా షేర్ చేస్తాను సార్. హలో, కొంచెం సేపు అయిన తర్వాత కాల్ చేస్తుంటారు, మళ్ళీ చెయ్యరు సార్ మీరు. పొద్దున కూడా అలాగే చేశారు. ఇప్పటివరకు కాల్ రాలేదు, అందుకే నేనే చేశాను. సరే సార్, నేను ఒక 1 అవర్ వెయిట్ చేస్తాను. ఇంకా 1 అవర్ తర్వాత కూడా కాల్ రాకపోతే మళ్ళీ నేను కస్టమర్ సర్వీస్కి కాల్ చేయాల్సి వస్తుంది. నాకు మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు మీరు. ప్లీజ్ సార్, ఎట్లాగైనా చేసుకొని 1 అవర్లో మీరు మేనేజర్ని అడుగుతారా, ఎవరిని అడుగుతారా అడిగేసి కొంచెం ప్లీజ్ రండి సార్. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, దయచేసి ఏమనుకోకండి. ప్లీజ్ సార్, ట్రై చేయండి సార్. చాలా 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 చెత్త సర్వీస్. మనం ఏసీ ఎందుకు కొనుక్కుంటాం చెప్పండి? ఏసీ కొనుక్కునే ముందు ఒక 100 విషయాలు ఆలోచిస్తాం. ఇది మనకు అవసరమా? ఇది ఖచ్చితంగా అవసరమా? ఇది మనకి ఇంత ఇంపార్టెంటా? అంత ఇంపార్టెంట్ అయితేనే ఏసీ జోలికి వెళ్తాం మనం. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల, చిన్నపిల్లలు ఉండడం వల్లనో, పేషెంట్స్ వల్లనో, లేకపోతే ఎండ ఎక్కువ అవడం వల్లనో, ఎన్నో కారణాల వల్ల మనం ఎంతో 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 ఆలోచించి మరి ఒక ఏసీని కొనాలి అనుకుంటాం. అది కొన్న తర్వాత ఓన్లీ 1 ఇయర్లోనే మనల్ని ఇంత ఇబ్బంది పెడితే అది కొని మనకి లాభం అంటారా? అది మనం ఒక్కొక్క రూపాయి ఎంత కష్టపడి కొనుక్కుంటామండి. లాస్ట్ ఇయర్ సమ్మర్లో మేము ఏసీ కొన్నాము. ఏసీ కొన్నప్పుడు అప్పుడు ఓన్లీ మేము వాడింది ఎన్ని మంత్స్? 2 మంత్స్. మేము మే ఎండ్లో కొన్నాం ఏసీ కూడా. మే 31కి కొన్నాం మేము ఏసీ. అండ్ జూన్ జూలై అంత వాడుంటాం అంతే. సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఇంకా మనకు తెలిసిందే కదండి, రెయినీ సీజన్ వింటర్ కంటిన్యూగా వచ్చేసినాయి. మనం కంటిన్యూగా వాడలేదు. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలంటే 1 ఇయర్లోనే గ్యాస్ లీక్ ఉంది, అందుకని ఏసీ వర్క్ చేయట్లేదు అని చెప్పారు. కూలింగ్ అస్సలు రావట్లేదు. అండ్ మేము ఏసీ కొన్నప్పుడు ఏం చేసామంటే, మాది పొల్యూషన్ ఏరియా అని చెప్పి ఏసీ ఎవరైతే ఇన్స్టాల్ చేయడానికి వస్తారో ఆ ఇన్స్టాల్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు, సార్ ఇది పొల్యూషన్ ఏరియా కాబట్టి కాపర్ వైర్స్ త్వరగా మీకు ఇబ్బంది పెడతాయి, త్వరగా మీకు అవి అరిగిపోవడమో లేకపోతే పొల్యూషన్ వల్ల పాడవడమో ఇలాంటివన్నీ జరుగుతాయి సార్, వైండింగ్ వేయించుకోండి అని చెప్పారు. ఓకే అని చెప్పేసి మేము ఎక్కడ పెట్టించాం ఏసీ పెట్టింది మేము ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ దాన్ని అవుట్డోర్ పార్ట్ ఎక్కడ పెట్టామంటే గ్రౌండ్ ఫ్లోర్లో కింద పెట్టించామండి.
అక్కడి వరకు కూడా మా వైర్ ఎంతైతే పైన ఏసీ దగ్గర నుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఎక్కడికైతే వెళ్ళిందో అక్కడి వరకు మేము వైండింగ్ చేయించాం. వైర్ పార్ట్ వచ్చేంత వరకు వైండింగ్ చేయించాం. డబుల్ వైండింగ్ చేయించాం, నాట్ ఈవెన్ ఏ సింగిల్ వైండింగ్. ఎంత వైర్ పడుతుంది, వాళ్ళు ఎంత వైర్ తెప్పిమంటే అంత కాపర్ వైర్ తెప్పించాము, అంత వైండింగ్కి సంబంధించి తెప్పించాము. మళ్ళీ వాళ్ళకి ఇన్స్టాలేషన్ చేయించిన వాళ్ళకి డబ్బులు ఇచ్చాము, ఆటోలో తెచ్చినందుకు వాడికి డబ్బులు ఇచ్చాము, కొన్నందుకు వీడికి డబ్బులు ఇచ్చి కూర్చున్నాం. ఇన్ని చేసిన తర్వాత కూడా మాది ఓన్లీ 1.5 టన్ ఏసీ కూడా కాదు, మాది బెడ్రూమ్ కొంచెం పెద్దగా ఉంటుంది. అందుకని మేము అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే నాకు, ఇంతకీ ఏ ఏసీ గురించి మాట్లాడుతున్నానో చెప్పలే కదా నేను. హైర్ కంపెనీ ఏసీ అండి ఇది. ఎంత చెత్త లాంటి కంపెనీ అంటే అంత చెత్త. ఈ రిమోట్ కూడా అంత చెత్తగా ఉంటుంది. దీని బటన్స్ సరిగ్గా పనిచేయవు, ఏం లేదు. ఇలా నొక్కితే ఒక్కసారికి అది ఆపరేట్ అవ్వదు త్వరగా. ఇప్పుడు కూడా త్వరగా ఆపరేట్ అవ్వదు. మంచి సర్వీస్ లేదండి. మనం ఏ ప్రోడక్ట్ కొన్నా ఫస్ట్ సర్వీస్నే చూస్తాం. సర్వీస్ లేదు, ఏదో కొరియా ప్రోడక్ట్, జపాన్ ప్రోడక్ట్ అంటే ఫస్ట్ దూరం వెళ్ళిపోతాం. అలాంటిది సర్వీస్ సరిగ్గా లేదంటే ఎవరైనా కొంటారండి? హైర్ తెలిసిన కంపెనీ, చాలా బ్రాండ్ న్యూ కంపెనీ అని చెప్పి మనం కొనుక్కుంటాం. కానీ చాలా 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 చెత్త సర్వీస్ ఉంది. మా ఇంట్లో ఇంకా 2 ఏసీస్ ఉన్నాయి. అంటే మా ఇంకొక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఇంకా 2 ఏసీస్ ఉన్నాయండి. ఒకటి ఎల్జీ అండ్ ఒకటి లాయిడ్. 2 ఏసీస్ ఉన్నాయి. అందులో సర్వీస్ అయితే చాలా చాలా బాగుంది. లాయిడ్ వాళ్ళకి కూడా రీసెంట్గానే మేము రిపేర్ చేయించాల్సి వస్తే కూలింగ్ అవ్వట్లేదు, ఇలాంటి సేమ్ ఇష్యూయే వచ్చింది మాకు. లాయిడ్ వాళ్ళు ఈరోజు కాల్ చేస్తే నెక్స్ట్ డే వాళ్ళు వచ్చేసారండి రిపేర్ చేయడానికి. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఎల్జీ కూడా అంతే. ఎల్జీ వాళ్ళకి మేము ఈరోజు కాల్ చేసామనుకోండి, రేపు తప్పకుండా వచ్చేస్తారు వాళ్ళు. సర్వీస్ బెటర్ ఉన్నప్పుడు ప్రోడక్ట్ బెటర్ ఉంటుంది. ప్రోడక్ట్ బెటర్ ఉన్నప్పుడు కస్టమర్ బాగుంటాడు. కస్టమర్ బాగుంటేనే కదా వాళ్ళకి బ్రాండ్ అయినా లేకపోతే కలెక్షన్ అయినా ఇన్కమ్ అయినా అన్నీ బాగుంటాయి. ఎప్పుడైతే కస్టమర్స్ని ఇబ్బంది పెట్టాడో ఆ బ్రాండ్ ఇంకా అసలు దాన్ని బ్రాండ్ అన్నారు. రోడ్డు మీద కొనుక్కునే పాత సామాన్లు అంటారు. ఇప్పుడు వాడు ఆ వేసిన పాత సామాన్లు వాడు కూడా తీసుకోడు, 50 రూపాయల మొహాన్ని కొట్టిపోతాడు. అలాంటి చెత్త ఏసీ ఉంది. ఏదో వీడియోస్ చూసి లేకపోతే గూగుల్ రివ్యూస్ చేసి ఇచ్చిన రివ్యూ కాదండి, గూగుల్లో వెతికిచ్చిన రివ్యూ కాదు, నేను స్వయంగా అనుభవించిన రివ్యూ ఇదైతే. దీనంత చెత్త ఏసీ ఇంకెక్కడ నేను చూడలేదు. ఒక విషయం ఏంటంటే, పొల్యూషన్ ఉన్న దగ్గర మీరు కాపర్ వైర్ వెళ్తుంది, వైండింగ్ వేయించుకోండి అని చెప్పాను కదా. అది కాపర్ వైండింగ్ మేము మొత్తం దాని చుట్టూతో వైండింగ్ కూడా వేయించినాము. మరి అతను చెప్పాలి కదా, ఇక్కడ ఏసీకి ఇబ్బంది అవుతుంది మేడం, ఇక్కడ కూడా మీరు వైండింగ్ వేయించుకోండి అని. ఇన్స్టలేషన్ అప్పుడు చెప్పలేదు, వాళ్ళు చేసిన వాళ్ళు చెప్పలేదు. నిన్న ఎవరైతే వచ్చారో, ఐ మీన్ 1 వీక్ బ్యాక్ ఎవరైతే వచ్చారో అతను కూడా చెప్పలేదు. ఓన్లీ ఇలా ఫొటోస్ తీసుకోవడం, వెళ్ళిపోవడం. ఇది వీళ్ళు చేసిన పని. చాలా చెత్త సర్వీస్ ఉంది, చాలా అంటే చాలా చెత్త సర్వీస్ ఉంది. సర్వీస్ బాగుంటేనే మనం ఏదైనా ప్రోడక్ట్ కొంటాము, సర్వీస్ బాగాలేకపోతే ఏది కొనము. దీనంత చండాలమైన ఏసీని నేను ఎక్కడ చూడలే. దీనంత లెస్ సర్వీస్, నిల్ సర్వీస్ని నేను ఎక్కడ చూడలే. ఇర్రెస్పాన్సిబుల్ నిల్ సర్వీస్. రిపేర్ చేయడానికి ఎవరు రారు. ఫోన్ చేసినా రెస్పాన్స్ ఉండదు. నో రెస్పాన్స్ ఫర్ ద కాల్స్. ఎప్పుడు ఫోన్ చేసినా సరే మీరు ఎంత వాగండి, వాళ్ళు మామూలుగా మాట్లాడేసి మేము హైయర్ అథారిటీతో మాట్లాడి మీకు కాల్ చేస్తామని చెప్పేస్తారు. ఖతం, అక్కడికి కాల్ కట్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత మీకు గుర్తొచ్చినప్పుడు మీరు కాల్ చేసి మొత్తుకోవాల్సిందే తప్ప మళ్ళీ ఫోన్ అంటూ వాళ్ళ దగ్గర నుంచి రాదు. వచ్చినా కానీ సర్వీస్ మెన్ ఇంటికి రారు, సర్వీస్ మెన్ వచ్చినా కానీ సర్వీస్ అవ్వదు. ఇది నేనైతే చెప్పదలుచుకున్నది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, నా ఛానల్ ఇప్పుడే కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటివి ఎవరైనా ఫేస్ చేసి ఉంటే కూడా నాకు చెప్పండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.